హాయ్ హలో అండి. కడప స్టైల్లో మునక్కాయ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి, అస్సలు వదలరు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పక్కా కొలతలతో చెప్తున్నాను. మునక్కాయ కూడా విరగకుండా కుక్కర్లోనే పెట్టానండి. ఎలా ఉందో మీరు ఒకసారి నాకు ట్రై చేసి చెప్పాలి. ముందుగా 5-6 మునక్కాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 3 టమాటాలు, ఒక ఆనియన్, అలాగే తెల్లవాయిగడ్డ ఇవన్నీ ఒలుచుకోవాలి. కట్ చేసిన మునక్కాయ నీళ్ళల్లో వాష్ చేసుకుంటున్నాను. తర్వాత నేను పల్లి నీళ్ళు వేయించి ఇలా తీసుకొని పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసేసి నానబెట్టుకున్నాను అనమాట. ఇలా చింతపండు నానవేసేసుకున్న తర్వాత నేను ముందుగా టమాటాలని, ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను. పొట్టు తీసి పెట్టుకున్న పల్లిని ఇలా మిక్సీలోకి యాడ్ చేసుకుంటున్నాను. దీంతోపాటు ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. మీడియం సైజు ఆనియన్, 3 మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఇవి వేసేసుకొని నేను కచ్చాపచ్చాగా ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. సో ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన మసాలాలోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతేనా యాడ్ చేస్తున్నాను. చింతపండునంతా యాడ్ చేసిన తర్వాత ఆ చింతపండు వాటర్ని కొద్దిగా నేను మిక్సీలోకి తీసుకొని మెత్తని పేస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్లుగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలు ఆడేటప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి ఈ మసాలా అంతా మంచిగా వేగెత్తిన నేను వేయించుకుంటున్నాను. అప్పుడప్పుడు అడుగంట కన్నా ఒకసారి ఇలా తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, ఆయిల్ మసాలా సపరేట్ అయ్యేటప్పుడు అడుగంట కన్నా ఒకసారి తిప్పేసుకొని ముందుగా నేనైతే కడిగి పెట్టుకున్న మునక్కాడల్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన మునక్కాయలను మసాలాకి బాగా పట్టే నేను తిప్పుతూ ఉంటున్నాను. మసాలా, మునక్కాయలు ఇవంతా మసాలా బాగా పట్టేసిన తర్వాత నూనె, మసాలా, మునక్కాయలు అన్నీ వేగిన తర్వాత ఇలా చూసారు కదా, దీంట్లోకి నేను వాటర్ అనేటివి యాడ్ చేసుకుంటున్నాను. ముక్క ఉడికే మళ్ళీ చిక్కగా కాకుండా పతలాగా వాటర్ వేసేసి ఒకసారి దీంట్లో రాళ్ళు ఉప్పు యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి తిప్పేసుకోవాలి. ఇలా చూపించాను కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత విజిల్ పెట్టుకోవాలి. ఒక కరెక్ట్గా 4 విజిల్స్ కంటే ఎక్కువ పెట్టకండి. తర్వాత చూస్తే ముక్క విరిగిపోకుండా ఎలా ఉందో అలాగే ఉడికి మసాలా చిక్కపడేలాగా వస్తుంది అన్నమాట. చూశారు కదండి, ఎంతో రుచికరమైన మునక్కాయ పులుసు ఎలా చేసుకోవాలో మన కడప స్టైల్లో చూపించాను. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి